చంద్రబాబు ఇంటి మీద దాడి కేసు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు ఈ రెండింటిని చాలా సీరియస్గా తీసుకున్నది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కఠినంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతుంటే 10 మంది ఇప్పుడు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. కేసులో పిటిషనర్లకు మధ్యంతర రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తాము అభిప్రాయపడుతున్నట్టు జస్టిస్ సుధాంశు తులియా, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా ధర్మాసనం చెప్పింది. పిటిషనర్లు చెరుకు మాధవరావు, బొర్రా రాంబుజ్జి, షేక్ ముబారక్ బాషా, మహమ్మద్ పాషా, నల్లమోతు రవితేజ, మునిగోటి నారాయణ, ఆరేపల్లి రామారావు, జోగిరాము, ఔటపల్లి ధీరజ్ సింహ, మేడపాటి వెంకటనాగిరెడ్డి తమ అరెస్టు విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే విచారణ జరిపిన ధర్మాసనం విచారణలో పిటిషనర్ల పూర్తి సహకారానికి లోబడి వాళ్ళ మీద ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. పిటిషనర్లో కొందరు పరారీలో ఉండవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసినందున వాళ్ళందరూ తమ పాస్పోర్టులు 48 గంటలలోపు దర్యాప్తు అధికారి డిపాజిట్ చేయాలని సూచించింది. ఇదే కేసులో దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్లప్పిరెడ్డి, తలసిల రఘురాం, గవాస్కర్లకు ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర రక్షణ కల్పించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ అక్టోబర్ 21కి వాయిదా వేసిన నేపథ్యంలో ఇక్కడ ఇంకా వచ్చే నెల దాకా ఉంది. ఈలోపు ముందస్తు బెయిల్ వచ్చినట్టు ఇప్పుడు వీళ్ళకు కూడా అందులో భాగంగా యాడ్ చేశారన్నమాట.